ఆగ్రాలో చూడవలసిన ప్రదేశాలు మీకోసం మన ఛానల్లో మేమైతే కార్లో బయలుదేరుతున్నాము ఫతేపూర్ సిక్రీకి. ఇక్కడ బోర్డు మీద మీరు చూస్తున్నారు ఫతేపూర్ సిక్రీ. ఈ ఫతేపూర్ సిక్రీ యొక్క ప్రత్యేకత ఏంటంటే అక్బర్ బాషా గారు ఆ కాలంలో పరిపాలించినటువంటి ప్రాంతాలు అనమాట ఇవన్నీ. అక్బర్ పాషా గారు మొఘల్ చక్రవర్తి అనమాట. మొఘల్ చక్రవర్తిలో అక్బర్ పాషా గారు ఈ యొక్క కోటని నిర్మాణం చేసి ఈ కోట నుంచే రాజధానిగా పరిపాలన చేశాడంట. ఉత్తరప్రదేశ్లో ఉంది ఇది. ఆగ్రా నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఫతేపూర్ సిక్రీ అనేటటువంటి గ్రామం ఉంది. ఈ ఫతేపూర్ సిక్రీ ఈ ప్రదేశంలో షారుఖ్ ఖాన్ నటించినటువంటి పరదేశీ సినిమా షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. పరదేశీలో ఉన్నటువంటి షూటింగ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పాటలు కావచ్చు, మొత్తం కూడా ఈ ప్రదేశంలోనే జరిగాయి. మేము ఇక క్యాబ్లో బయలుదేరి ఇక్కడ పార్కింగ్లో ప్లేసు చూపిస్తున్నాడు. పార్కింగు కార్ డ్రైవర్ అయితే కార్ పార్కింగ్ చేసి మమ్మల్ని పార్కింగ్ యొక్క ప్రాంతంలో దింపాడు. పార్కింగ్లో దిగగానే మేము ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లన్నీ చూస్తున్నాము. షాపింగ్ కాంప్లెక్స్లో డ్రెస్సులు కానీ, టోపీలు కానీ, ఇక ఎనీ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరకడం జరుగుతుంది. మేమైతే ఏం తీసుకోకుండా సీదా ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి ప్లేస్లకు వెళ్ళాలని చెప్పేసి మేము వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది. ఈ ప్లేస్కి వెళ్ళే ముందు ఇక్కడ ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీ గైడ్ని మనం సంప్రదించాలి. గైడ్ లేకుండా మనం ఇక్కడ ఏ విషయాలు తెలుసుకోలేము. ఇక్కడ గైడ్ని పట్టుకుంటే మనము తన వెహికల్ కూడా తనే ఇస్తాడు గైడు. ఆ వెహికల్లో కూర్చోవడం అయితే జరిగింది. ఆ గైడు ఆ వెహికల్ అరేంజ్ చేశాడు. ఆ వెహికల్ నుంచి బయలుదేరి మేము ఆ యొక్క కోటని చూడడానికి అయితే వెళ్తున్నాము గైడ్ సహాయంతో. ఎందుకంటే అక్కడ ప్రదేశాలు ఏంటి, ఆ యొక్క ఉద్దేశాలు ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి గైడ్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఆ వెహికల్లో మనం వెళ్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కోటలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలు, ప్రాంతాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ చిన్న వెహికల్లో మేము వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఇందాక వచ్చిన దారి అనమాట ఇది. కార్ పార్కింగ్ చేసిన కాడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఆ కోటలోకి మనం ఎంట్రీ అనమాట. ఇది ఎంట్రీ గేటు. ఆ కోటలోకి ఎంట్రీ అయిపోయిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వ్యూ నుంచే మనకి ఆ ప్లేస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ డ్రైవర్ మాత్రం చాలా మంచి పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీకు ఈ రైట్ సైడ్లో వ్యూ చూపిస్తాను చూడండి. ఈ కోటలో ఉన్నటువంటి ఈ ప్రదేశాలన్నీ కూడా అక్బర్ కాలంలో కట్టినటువంటి ఈ ప్రదేశాలంట. ఆయన పరిపాలించినటువంటి పరిపాలన కాలంలో చిన్న చిన్న గడులుగా ఉన్నాయి కదా, అవేంటంటే అక్కడ సంస్థానంలో కిరాణా షాపులు అంట. అప్పట్లో కిరాణా షాపులు, వస్తువులు అమ్ముకోవడానికి ఆ షాపులు అంట. అవన్నీ కోట బయట ఉన్నాయి ఆ షాపులన్నీ. అంటే వీళ్ళకి ఒక సపరేట్ సంత లాంటిది ఏం లేకుండా ఇక్కడే ఇలాంటి ఈ చిన్న షాపులలోనే ఏం కావాలన్నా కొనుక్కునే వాళ్ళంట. కోటలో మాత్రం రాజు ఉండేవాడు, కోట బయట ప్రజలు ఉండేవారు. ఆ కోట బయట ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలన్నీ కూడా ఇలాంటి షాపులు, ఒక్కొక్కటి ఒక్కొక్క షాప్ అనమాట. అది ఆ షాప్లో వచ్చి అందరూ కొనుక్కునేవారని చెప్పేసి గైడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. మరి ఇదంతా కోట ప్రాంతం మీరు చూస్తూ ఉన్నారు. ఈ నుంచి మేము ఈ వెహికల్ని ఇక్కడి వరకే ఆపేశాడు అనమాట. ఈ వెహికల్లో ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు వరకు వెహికల్లో వెళ్తారు. అంటే ఇక్కడికి నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, కానీ చిన్నపిల్ల ఉంది కాబట్టి, బ్లెస్సీ ఉంది కాబట్టి అంత దూరం నడవలేదు కాబట్టి మేము వెహికల్ తీసుకోవడం జరిగింది. ఈ వెహికల్కి వచ్చేసి 50 రూపీస్ ఫర్ హెడ్. మీరు నడవగలిగే సామర్థ్యం ఉంటే వెహికల్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది చూసారా. టూరిస్ట్ ప్లేస్లలో కూడా ఇండియన్ ఫ్లాగ్, ఎందుకంటే మనం ఉన్నదే ఇండియాలో కాబట్టి ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది. ఈ నుంచి మనము లోపలికి వెళ్తున్నాము, కోట లోపలికి. బయట వెహికల్ పార్క్ చేసిన తర్వాత ఈ ఎంట్రెన్స్ గుండాలోనే మనం లోపలికి వెళ్ళేటటువంటి ప్రదేశం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ గేట్ ఉంది కదా, ఈ గేటు సందులో నుంచి మనము ఆ ప్యాలెస్కి వెళ్తున్నాము, అక్బర్ ప్యాలెస్కి. ఈ అక్బర్ ప్యాలెస్కు ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ చుట్టూ గార్డెన్ ఉంది చూసారా, లెఫ్ట్ సైడు, రైట్ సైడు. ఈ 2 గార్డెన్లు కూడా ఇప్పుడు గార్డెన్ ఉంది కానీ ఒకప్పుడు గార్డెన్ లేదంట. ఇదంతా ఖాళీ ప్రాంతము. ఇదంతా ఏంటిది ఈ ప్రాంతం అని అంటే, ఎవరైనా ప్రజలు సమస్యలు తెలుసుకోవాలనుకుంటే, వాళ్ళ సమస్యలు విన్నపించుకోవాలంటే ఈ ప్రాంతంలో నిలబడితే అక్బర్ వచ్చి వాళ్ళ యొక్క సమస్యల్ని తెలుసుకునేవాడంట, వినేవాడంట. ఇంకొకటి, ఎవరైనా తప్పులు చేస్తే ఆ తప్పులు చేసినటువంటి వ్యక్తిని శిక్ష ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా, చెట్టు దగ్గర ఏనుగులు ఉండేవంట. ఇక్కడ ఈ ఆ ఏనుగుల దగ్గరికి ఆ తప్పు చేసిన మనిషిని ఎత్తిపడేసేవాళ్ళంట. ఎత్తిపడేసినప్పుడు ఆ ఏనుగులంట ఆ మనిషిని తొక్కి చంపేసేవంట. అది వాళ్ళకి శిక్ష, అక్బర్ విధించేటటువంటి శిక్ష. ఆ నుంచి నేరుగా మనము
కోటలోకి వెళ్ళిపోయాము. ఇందాక మీకు చెప్పాను కదా, ఎవరైనా తప్పు చేస్తే ఆ గార్డెన్ ఇప్పుడు ఉంది కానీ అప్పుడు గార్డెన్ లేదు. ఆ తప్పు చేసిన వ్యక్తిని ఆ ఏనుగు ఉండేదంట, పెద్ద ఏనుగు. ఆ శిక్ష ఏంటంటే ఆ ఏనుగు దగ్గరికి ఎత్తి పడేస్తే ఆ ఏనుగు వచ్చి తొక్కి చంపేసేదంట. అంత పెద్ద శిక్ష విధించేవాళ్ళంట. ఇదేమో మరి అక్బర్ గారు కట్టించినటువంటి ఒక గది. ఇది ఏంటంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆర్కిటెక్చర్ అండి. ఇది మొత్తం కూడా చేతితోటే నిర్మించినటువంటి ఆర్కిటెక్చర్. ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా టర్కీ నుంచి, ఆ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు మొత్తం డిజైన్ చేసినటువంటి టర్కీ. ఇక్కడ 3 రకాలైనటువంటి డిజైన్లు ఉంటాయి. ఒకటి మన ఇండియన్ డిజైన్ ఉంటుంది, తర్వాత అమెరికా డిజైన్ ఉంటుంది, టర్కీ డిజైన్ ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా ఆయన యొక్క ప్యాలెస్లో ఈ డిజైన్ అంతా కూడా చేతితోనే చెక్కినారు. ఆ కాలంలో ఏ మిషన్ కూడా లేదు, ఉల్లులతోటి చెక్కారంట, చేతితోనే చెక్కారంట. ఆ నుంచి నేరుగా మనం అక్బరు యొక్క భార్యలు, 3 భార్యలు అండి, మీకు చెప్పడం మర్చిపోయాను. మొదటి భార్య పేరు వచ్చేసి రుకయా బేగం, రెండో భార్య పేరు వచ్చేసి మిరియం, మూడో భార్య పేరు వచ్చేసి జోధా అక్బర్. వీళ్ళు 3 భార్యలు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం ఈ బల్ల మీద ఆడుకునే వాళ్ళంట. ఈ బల్ల మీద ఆడుకునేటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ గీతలు ఉన్నాయి కదా, 3 గీతలు, ఈ 3 గీతల మీద ఒక్కొక్క రాణి ఆడుకునేదంట. అది రాజు చూసేవాడంట. ఈ ప్రదేశం ఏంటంటే ఇక్కడ విద్వాంసుడు తాన్సేన్, సంగీత విద్వాంసుడు తాన్సేను అక్కడ మధ్యలో కూర్చొని తన సంగీతాన్ని అక్బర్కు వినిపిస్తూ ఉండేవాడంట. అక్బర్ ప్యాలెస్ నుంచి వింటా ఉండేడంట. తన భార్యల్ని కూర్చోబెట్టుకొని ఆ విద్వాంసుడు, సంగీత విద్వాంసుడు తాన్సేను మ్యూజిక్ వాయిస్తూ ఉంటే వాళ్ళు ఎంతో పరవశించిపోయేవాళ్ళంట. ఈ యొక్క ఈ యొక్క మధ్యలో ఆ నీళ్ళు ఉన్నాయి కదా, అప్పట్లో అంతా రోజ్ ఫ్లవర్లతోటి ఉండేదంట. మంచి సువాసన వచ్చేదంట ఆ నీళ్లు. ఇదేమో మన షారుఖ్ ఖాన్ గారు నటించినటువంటి సినిమాలో ఒక పాటలో ఉంటుంది ఇది. దీని గురించి మీకు చెప్పాలంటే అక్బర్ యొక్క భార్య జోధా రాణి ఉంది కదా, అది వెజిటేరియన్ రూము, ఇదేమో నాన్ వెజిటేరియన్ రూము. ఈ నాన్ వెజిటేరియన్ రూమ్లోనేమో క్రిస్టియన్ భార్య, ముస్లిం భార్య ఇద్దరు కూడా వంట చేసేవాళ్ళు. ఆ వెజిటేరియన్లోనేమో జోధా వంట చేసేది. ఈ జోధా చేసినటువంటి వంటల్ని నచ్చితే అక్బరు గుర్తుగా ఏమిచ్చేవాడంటే చెవి కమ్మలు ఇచ్చాడంట. ఆ చెవి కమ్మలు ఆ యొక్క వెజిటేరియన్ రూమ్లో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అక్కడ చెక్కినారనమాట. వీళ్ళిద్దరూ వండేదానికంటే ఆ జోధా వండిన వంటనే ఎక్కువగా అక్బరు ఇష్టపడి తినేవాడంట. ఆయనకి ఎప్పుడైతే ఆమె నచ్చిన ఫుడ్ వండుతుందో ఆ నచ్చిన ఫుడ్ని వండినప్పుడు ఒక చెవి కమ్మని గిఫ్ట్గా ఇచ్చేవాడంట. ఆ చెవి కమ్మ గిఫ్ట్గానే ఆ వెజిటేరియన్ రూమ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రదేశం ఏంటంటే ఆ జోధా యొక్క నివసించేటటువంటి ప్రదేశం. ఇటు రైట్ సైడ్లో ఉన్నది ఆమెదే ప్యాలెస్, ఇటు లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఆమెదే ప్యాలెస్. ఒక ప్రదేశం ఏమో ఎండాకాలం సీజన్లో ఉంటుంది, ఒక ప్రదేశం ఏమో వింటర్ సీజన్లో ఉంటుంది. మధ్యలో తులసి వనం ఉంది. ఆ తులసి వనము నిత్యము జోధా అక్కడ పూజలు చేసేదంట తులసి వనంలో. ఆ నుంచి మేము నేరుగా ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడు ఫతేపూర్ సిక్రీ అయిపోయింది, ఇప్పుడు ఫతేపూర్కి వెళ్తున్నాం. ఫతేపూర్ సిక్రీలో ఆ ప్రాంతం ఉంది. ఫతేపూర్ సిక్రీ నుంచి ఇప్పుడు ఫతేపూర్కి వెళ్తున్నాం. ఈ ఫతేపూర్లో ఏంటంటే బులాన్ దర్వాజా ఇక్కడే ఉంటుంది. తర్వాత నమాజ్ చేసుకోవడానికి మన మసీద్ కూడా ఇక్కడే ఉంటుంది. తర్వాత ఇదంతా ఈ ప్రాంతం అంతా బులాన్ దర్వాజా మెయిన్ ప్రాంతం అది. తర్వాత దర్గా, దాని తర్వాత జామా మసీదు. ఇగో జూమ్లో మీకు చూపిస్తున్నాను కదా, ఇది జామా మసీదు. ప్రతి శుక్రవారం ఇక్కడ నమాజ్ చేస్తూ ఉంటారు. పక్కన ఉన్నది వారు గురువు గారి యొక్క దర్గా అనమాట. ఆ దర్గా ప్రత్యేకత ఏంటంటే జోధాకి పిల్లలు కలగనప్పుడు ఆ యొక్క గురువు గారు ప్రార్థన చేస్తే వాళ్ళకి ఒక బాలుడు పుట్టడం జరిగిందంట. వాళ్ళ గురువు గారు చనిపోయిన తర్వాత ఆ దర్గాని కట్టించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమాధులు కూడా అక్బర్ కాలంలో ఉన్నటువంటి ఎవరైతే పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే చనిపోతారో వారి యొక్క దర్గాల అక్కడ సమాధులు అనేది పెట్టారనమాట. అది కబ్రస్థాన్ లాగా. ఆ నుంచి ఫతేపూర్ చూసుకుని మేము నేరుగా ఆగ్రాకి అయితే వచ్చేసాము తాజ్మహల్ దగ్గరికి వెళ్ళడానికి. తాజ్మహల్కి వెళ్ళేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది బాబు జగ్జీవన్ రామ్ యొక్క పార్క్ అనమాట. ఇది ఈ స్తూపం కూడా బాబు జగ్జీవన్ రామ్దే. ఈ బాబు జగ్జీవన్ రామ్ యొక్క చౌరస్తా నుంచే తాజ్మహల్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క రోడ్డు మీరు చూస్తూ ఉన్నారు ఆగ్రాలో. ఆగ్రా నుంచి తాజ్మహల్కి వెళ్ళాలంటే ఈ రోడ్డు గుండానే వెళ్ళాలి. మొదటగా మనకు కనపడేది అయితే బాబు జగ్జీవన్ రామ్ యొక్క స్తూపము మనకు కనపడుతుంది. బాబు జగ్జీవన్ రావు స్తూపము కనపడిన తర్వాత పార్కు కనపడుతుంది మనకి. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు బాబు జగ్జీవన్ రామ్ పార్కు.
ఈ పార్కులో ఆయన యొక్క విగ్రహం ఉంటుంది, జగ్జీవన్ రామ్ది, ఆగ్రాలో. ఆ పార్కు, ఆ జగ్జీవన్ రాము బొమ్మ చూస్తా ఉన్నారు. ఈ రోడ్డు ప్రాంతము ఈ నుంచి నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇగో ఈ వ్యూ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. మనం తాజ్మహల్కి వెళ్ళాలంటే ఈ వ్యూ నుంచి ఆ పార్కు గుండా నేరుగా వెళ్తే ఇక్కడ మనకు లాల్ కిలా 3 కిలోమీటర్లు, ఢిల్లీ 205 కిలోమీటర్లు ఈ నుంచి, ఆగ్రా నుంచి. తర్వాత తాజ్మహల్ ఈస్ట్ గేటు 5 కిలోమీటర్లు, తాజ్మహల్ వెస్ట్ గేటు 5 కిలోమీటర్లు. ఈ నుంచి మేము ఏం చేసామంటే క్యాబ్లో బయలుదేరిపోయాము. క్యాబ్లో ఆ బాబు జగ్జీవన్ రామ్ పార్క్ నుంచి స్ట్రైట్గా వెళ్తున్నట్లయితే మనకు తాజ్మహల్ ఈస్ట్ గేట్ అయితే వస్తుంది. మా యొక్క లక్ ఏంటంటే ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఫ్రీ అనమాట, టికెట్ లేదు. మ్యాక్సిమంగా అయితే బయట వ్యూ చూస్తానికి 50 రూపాయలు తీసుకుంటారు ఫర్ హెడ్కి. తర్వాత లోపలి వ్యూ చూస్తానికి అయితే 250 తీసుకుంటారు. ఆ రోజు మేము వెళ్ళినటువంటి ఆ యొక్క రోజు ఏదో ఫెస్టివల్ ఉందని చెప్పేసి మాకు ఫ్రీగా టికెట్ లేకుండా లోపలి తీసుకుపోయారు. మేము వెళ్ళేటప్పుడు ఫ్రీగానే వెళ్ళాము. ఇది ఇక్కడ తాజ్మహల్ మెట్రో స్టేషన్ అనమాట. అది తాజ్మహల్ మెట్రో స్టేషన్ దగ్గర మెయిన్ గేట్ ఉంటుంది. ఈ గేట్ దగ్గర మమ్మల్ని దింపేసి మేము లోపలికి వెళ్ళడానికి ఈ ప్రదేశం గుండా అయితే మేము వెళ్తున్నాం. గుర్తుపెట్టుకోవాలి, ఇది తాజ్మహల్ మెట్రో స్టేషను. తాజ్మహల్ మెట్రో స్టేషన్ నుంచి సీదా నేరుగా లోపలికి గేట్ ఉంటుంది, ఈస్ట్ గేట్ అనమాట ఇది. ఈ ఈస్ట్ గేట్ నుంచి మేము లోపలికి వెళ్ళడం అయితే జరుగుతుంది. లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో పార్క్ ఉంటుంది. ఉదయాన్నే వెళ్తున్నాం కాబట్టి ఉదయాన్నే అనేక మంది ఇక్కడ జాగింగ్, రన్నింగ్, ఎక్సర్సైజులు చేస్తున్నారు. ఇగో ఈ గేటు ఎంట్రన్స్ అనమాట. ఇది తాజ్మహల్కి ఎంట్రన్స్ కాదు, ఇది ఈస్ట్ గేట్లోకి ఎంట్రన్స్. ఈస్ట్ గేట్ గుండా మేము అలా వెళ్తూ కొంచెం దూరం, ఒక 500 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ నుంచి 500 గేట్ నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఇగో ఇది లోపలికి చెకింగ్ అనమాట. లోపలికి వెళ్ళాలంటే చెకింగ్ ప్రాంతానికి అయితే మనం వచ్చేసాము. లేడీస్కి సపరేట్ ఉంటుంది, జెంట్స్కి సపరేట్ ఉంటుంది చెకింగ్ ప్రాంతము. ఇక్కడ వీడియో తీయడానికి అవైలబుల్ లేదు, ఎందుకంటే ఆర్మీ ఫోర్స్ మొత్తం సెక్యూరిటీ, ఫుల్ సెక్యూరిటీ టైట్ ఉందన్నమాట. లోపలికి వచ్చిన తర్వాత వీడియో రికార్డ్ చేశాను. ఇక్కడ నుంచి తాజ్మహల్ పై ద్వారం కనిపిస్తుంది చూడండి, ఇగో ఇదనమాట, బయట నుంచి అనమాట ఇది. ఇంకా దీన్ని దాటుకొని ఇప్పుడు ఈ కోటను దాటుకొని మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మీకు రెడ్ది కనిపిస్తుంది కదా, ఆ రెడ్ది మెయిన్ ద్వారం అనమాట. ఇదేమో ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చేసాము చెకింగ్ అయిపోయిన తర్వాత. లోపలికి వచ్చిన తర్వాత అక్కడ లోపల ఈ ప్రదేశం అంతా చూసిన తర్వాత ఇగో ఇక్కడ కనిపించేటటువంటి ద్వారము, ఆ ద్వారం దాటి లోపలికి వస్తే తాజ్మహల్ మనకు కనిపిస్తుంది అనమాట. నేరుగా తాజ్మహల్ మీరు వ్యూ చూస్తూ ఉన్నారు. తాజ్మహల్ దగ్గరికి మనం వెళ్తా ఉన్నాము వీడియో రికార్డ్ చేసుకుంటూ. చాలా మంది క్రౌడ్ అయితే ఉంది ఆ రోజు, ఎందుకంటే శుక్రవారం రోజు తాజ్మహల్ బంద్ ఉంటుంది, అక్కడ నమాజ్ చేస్తారు కాబట్టి. మేము వెళ్ళింది శనివారం కనుక చాలా క్రౌడ్ ఉంది. శుక్రవారం చూడాల్సిన వాళ్ళందరూ కూడా శనివారం రోజు వచ్చారు ఉదయాన్నే. చాలా క్రౌడ్ ఉంది. మా లక్ ఏంటంటే ఆ రోజు మాకు ఫ్రీగా టికెట్ లేకుండా చూసే అవకాశం అయితే మాకు దొరికింది. ఏదో ఫెస్టివల్ ఉందని చెప్పేసి సందర్శకులకు అందరికీ ఫ్రీ టికెట్ ఇచ్చారనమాట. లోపలికి మాత్రం ఫ్రీ టికెట్ లేదు, బయట నుంచి చూడడానికి మాత్రమే ఫ్రీ టికెట్. లోపలికి వెళ్ళాలంటే మాత్రం 250 రూపాయలు కట్టి లోపలికి వెళ్ళి చూడాల్సిందే. లోపల వీడియో రికార్డ్ చేస్తానికి అవకాశం లేదు. ఎంత క్రౌడ్ ఉంది చూడండి. ఇంకా మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ 8 గంటలకి, 7:30-8కి వెళ్ళాం కాబట్టి ఆ క్రౌడ్ ఉంది. ఇంకా మధ్యాహ్నము, ఈవినింగ్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మేము తొందరగా వెళ్ళిందే చాలా మంచిది అయిపోయింది అనమాట. ఎక్కువ ఎండ కాక ముందుకి వెళ్ళిపోయాము. చాలా చల్లగా ఉంది. ఇగో ఇది బ్యాక్ సైడ్ యమునా నది అనమాట. తాజ్మహల్లో యమునా నది ఎక్కడుంటుంది అని మీకు డౌట్ రావచ్చు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చిన తర్వాత వెనక సైడు యమునా నది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఎంట్రన్స్లో యమునా నది ఉండదు. తాజ్మహల్ బ్యాక్ సైడ్ యమునా నది. ఇదంతా మీరు చూస్తూ ఉన్నారు యమునా నదిని. యమునా నది వెనుక భాగంలో తాజ్మహల్ ఉంటుంది. ముందు భాగం ఎంట్రన్స్ మనకు తాజ్మహల్, యమునా నది కనిపించదు. వెనక భాగం అనమాట ఇది. ఈ వెనక భాగం నుంచి లాల్ కిలా కూడా మనకు కనిపిస్తుంది. ఆగ్రాలో ఉన్నటువంటి లాల్ కిలా కూడా వెనక భాగం నుంచి జూమ్ చేసి మరీ తీశాను నేను లాల్ కిలాని. లాల్ కిలాకి పోవాలంటే 5 కిలోమీటర్లే, కానీ ఇక్కడి నుంచి యమునా నది నుంచి జూమ్ చేసి చూస్తే మనకు ఫ్రీగా కనిపించింది అనమాట. అక్కడ ఫోటోలు దిగారు బ్లెస్సీ, స్వర్ణలత ఇద్దరు. ఆ నుంచి తాజ్మహల్ అసలు ఏంటి, అందరూ పాలరాతితో కట్టి ఉందని చెప్పేసి చెప్తా ఉంటారు కదా. చూద్దాం అసలు నిజంగా పాలరాతి ఉందా అని. అంటే నిజంగానే పాలరాతి ఉంది. ప్రతి ఒక్క రాయి కూడా పాలరాతితోటే
నిర్మించడం జరిగింది. ఆ కాలంలో పాలరాతితోటి నిర్మాణం చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే అప్పుడున్న బడ్జెట్‌కి, అప్పుడున్నటువంటి ఆ యొక్క రేట్‌కి మొత్తం కూడా పాలరాతితో షాజహాన్ నిర్మాణం చేశాడు. ముంతాజ్ బేగం కొరకు అనంటే అది చాలా మంచి విషయం అనమాట. అది ప్రేమకు గుర్తుగా. తాజ్‌మహల్ చూసొచ్చి బయట ఆకలేస్తుంటే కచోడియా అనమాట ఇది. కచోడియా ఒకటొచ్చేసి రూ. 10, 2 దాంట్లోకి మూంగ్ దాల్ పప్పేశాడు. ఆ 2 మెత్తగా పిసుక్కొని బ్లెస్సీ చెంచాతో తినకుండా డైరెక్ట్ నోటితోటి తినేస్తుంది. ఈ విధంగా మేము ఆగ్రాలో చూడాల్సిన ప్రదేశాలను చూశాము. థ్యాంక్ యూ.